ఆరాధనకు యోగ్యుడైన ప్రియ రక్షకుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించుట కొరకై ప్రభువు మరొకసారి మన జీవిత యాత్రలో ఇచ్చిన ఈ అవకాశమును బట్టి దేవుణ్ణి మనసారా స్తుతిస్తున్నాను. అనంత మహిమ ప్రభావము ప్రియ ప్రభువుకే కలుగునుగాక. నేను కలుగునుగాక అంటే మీరేమనాలి? తప్పేం కాదు అనవచ్చు. ఎందుకంటే కొన్ని పదాలను మనం కొంతమందికి ఇచ్చేసాము, అది మనది కాదనుకుంటూ ఉంటాం. అర్థవంతంగా వాటిని వాడడం తప్పేం కాదు. మరొకసారి మీ అందరికీ ప్రభు నాన్న వందనాలు. దేవుని కృప చేత ప్రార్థన చేసినట్లుగా దైవ చిత్తానుసారంగా ప్రభు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రియులు పెద్దలు జ్ఞాన ప్రకాశం అన్న గారు చాలాసార్లు ఆహ్వానించడం జరిగింది. అలాగే ఎజ్రా అన్న గారు, ఈ స్థానిక సంఘం. అయితే ప్రభు ఈ సమయంలో తన చిత్తమై ఉన్నందువలన ప్రభు తీసుకొచ్చాడని నమ్ముతూ ఉన్నాను. కర్నూలులో బ్రదరన్ అసెంబ్లీస్ దాదాపు 7 ఉన్నాయి. 7 ఉన్నాయి. అందులో మేము కర్నూలు అవుట్స్కట్స్లో జయరామ్ నగర్ అనే ప్రదేశంలో నంద్యాల చెక్ పోస్ట్ నుండి నందికొట్కు రూట్లో ఉన్న జయరామ్ నగర్లో అక్కడ పరిచర్య ఉంది. హెర్మోను ప్రార్థనా మందిరం అనే పేరున మా నాన్నగారు ఆరంభించిన పరిచర్య దేవుని కృప చేత కొనసాగించడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. నిన్న సాక్ష్యం చెప్పినట్లుగా మేము మొత్తం 5 మందిని, ఒక 4 పూర్తిగా సేవలో ఉన్నాము. దేవుని కృప చేత మా పరిచర్య కొరకే ప్రార్థన చేయండి. ఆ ప్రాంతంలో నాన్న దేవుని మీద ఆధారపడి చదువు లేకపోయినా విస్తారమైన పరిచర్య చేయడానికి దేవుడు సహాయం చేశాడు. పోరాటాల మధ్య ప్రభు పనిని జరిగిస్తూ అనేక స్థలాల్లో సంఘ సాక్ష్యము నిలబడడానికి దేవుడు తన దాసుని వాడుకున్నాడు. దాదాపు 24 సేవకులు ఉంటూ ఆ ప్రాంతంలో ప్రభు నాన్నగారి ద్వారా జరిగించిన పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ ప్రాంత పరిచర్య కొరకై, మా కుటుంబం కొరకై ప్రార్థించండి. మా బాబు వివాహం కొరకై, అలాగే ప్రభు నాకు అప్పగించిన పనిని ఆఖరి వరకు నమ్మకంగా ఎక్కడ తొలగిపోకుండా ప్రభు కోరినట్టుగా పరిచర్య సంపూర్ణం చేసి ప్రభు దగ్గరికి వెళ్ళటానికి మీరందరూ కూడా పరిచర్య కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. మంచిది, మీతో సహవాసం ఇదే మొదటిసారి అయినప్పటికీ కూడా చక్కగా పరిచర్య చేశారు, ప్రేమతో చూసుకున్నారు. అందును బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రండి, ఈ దినం వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని మాటలు మనము దైవ మందిరం, దేవుని మందిరం అని మొదటి నుంచి కూడా, అంటే నిన్న ఉదయకాలం నుండి అదే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని మందిరం దాని విలువ, దేవుని మందిరం పునరుద్ధరించబడాలి అంటే మనం ఏం చేయాలి అనే విషయాలు అక్కడక్కడ కొన్ని సంగతులు చూస్తూ వస్తున్నాం. ఈ దినం ఈ సందేశంలో అదే మాట మీద మరొక కోణంలో మరొక చిన్న హెచ్చరిక మనము జ్ఞాపకం చేసుకుందాం. సహాయకరంగా అదే వచనం 5-8 ఎజ్రా గ్రంథంలో ఆ ఒక్క మాట మాత్రం చదివి మరొకసారి అపోస్తుల కార్యముల గ్రంథంలో మరికొన్ని మాటలు మనము చదువుకుందాం. ఎజ్రా గ్రంథం 5:8, రాజు అయిన తమకు తెలియవలసినదేమనగా, మేము యూదా ప్రదేశములోనికి వెళితిమి, అక్కడ మహాదేవుని యొక్క మందిరం ఉన్నది. అది గొప్ప రాళ్ల చేత కట్టబడినది, గోడలలో మ్రాణులు వేయబడినవి. మరి ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి అగుచు ఉన్నది. రెండవదిగా అపోస్తుల కార్యముల గ్రంథం నిన్న వరుసలో గుర్తు చేశాను, మనం తెరిచి చదవలేదు, నేను జ్ఞాపకం చేశాను. 9వ అధ్యాయము 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ
ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. అందరూ తల ఉంచండి. ప్రభు మీద ఆధారపడి ప్రభు సహాయం మరొకసారి కోరుకుందాం. దేవుడే తన కృప చేత మనలందరినీ తన వాక్కుల ద్వారా దర్శించి దీవించినట్లుగా ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యం దగ్గరికి వచ్చిన ప్రతిసారి మేము నమ్ముతున్నాం, మీరు బోధిస్తే తప్ప మాకు బోధపడదు. నిలబడినవాడు కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే, ఒక సాధనం మాత్రమే. మీరు పలికిస్తే పలకడానికి సిద్ధంగా ఉన్న ఒక చిన్న పాత్రను మీ వాక్కు కొరకు ఎదురు చూస్తున్నాను. చదవబడిన ఈ మాటలను దీవించి మాకు వివరించండి. మానవ జ్ఞానముతో వివరణ మాకు వద్దు ప్రభు. కేవలం మీ ఆత్మ ద్వారా ఈ సంగతులను మాకు వివరించి ఏది మాకు కావాలో దానిని మీరు అనుగ్రహించుమని ఈ మీ దాసుని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలని స్థానిక సంఘమును పరిచర్యను మీ కృపకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రించి ప్రార్థించి విశ్వాసముతో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరు చెప్పారు ఆమేను? నమ్మంటారా? ఓకే, వెరీ గుడ్, సంతోషం. ఈ ఉదయకాలం మనం చదువుకున్న ఈ మాట దేవుని మందిరం వృద్ధి అనే మాటలు చూసాం. నిన్న కూడా కొన్ని సంగతులు ఎవరి వలన అనేది ఒక 3 సంగతులు నిన్న మధ్యాహ్న వేళ జ్ఞాపకం చేసుకున్నాం. మందిర విలువ మనం ఎరిగి మందిరానికి మన వంతు సహకరించాలి. మందిర సేవ, మందిర వృద్ధి, మందిర పరిచర్య, దేవుని ప్రేరమైన మనం మనకున్న పనులన్నిట్లో కూడా ఆ ప్రయారిటీలో ప్రాధాన్యత ఇవ్వడంలో దీనికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. సంఘం దేవుని మందిరం, దేవుని సంఘం దేవుని మందిరం. దేవుని మందిరం యొక్క విలువ ఎరిగి మనం సాగటం ఆశీర్వాదకరం. నేరుగా అంశంలోనికి వెళ్దాం. దేవుని మందిరము ఎలాగున ఎవరి వలన వృద్ధి అవుతుంది? దేని వలన వృద్ధి అవుతుంది? మందిర వృద్ధిని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఏదో ఉన్నాం, వెళ్ళిపోతున్నాం, వస్తున్నాం, పోతున్నామని కాకుండా దేవుని మందిర వృద్ధిలో నా వంతుగా నేనేం చేస్తున్నాను? ఒక్కొక్కరు వారికి అప్పగించిన పనుల్లో నమ్మకంగా సాగుతూ దేవుని గణపరుస్తూ ముందుకు సాగటం మాత్రమే కాకుండా ఇంకా ఏ విధంగా నేను ప్రభు కొరకు, దేవుని పరిచర్య కొరకు వాడబడగలను అని మనం గమనించాలి. అలా ఆలోచన చేసుకోవాలి. మన వ్యక్తిగత జీవితాల్లో దేవునికి ఇష్టంగా ఒకవేళ మనం బ్రతకగలిగితే, మనం ఆయన బిడ్డలుగా బ్రతకగలిగితే ఖచ్చితంగా దేవుడు మన ద్వారా సంఘమునకు దీవెన, ఆశీర్వాదం కలిగిస్తాడు. ఈరోజు మన ధ్యానం ఏమిటంటే, అపోస్తుల ఎజ్రా గ్రంథంలో చదువుకున్నాం. నిన్న చాలా సంగతులు వివరించుకున్నాం. నేను మరలా అక్కడికి వెళ్ళడం లేదు. ఆరంభము నుండి కూడా దేవుని సన్నిధిని దేవుడు తన ప్రజల మధ్య ఉంచాలని ఇష్టపడి, తాను ప్రజల మధ్య ఉండడానికి ఆశతో ఆరంభము నుండి దేవుడు ఆ ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఉదాహరణకు, ఆదామవ్వలతో ఉండడానికి ఇష్టపడిన వాడు పాపం చేశారు, దైవ సన్నిధిని దూరం చేసుకున్నాడు. ఇక తర్వాత దేవుని ఆశ నిర్గమాకాండం 25:8 కనబడుతోంది. నేను వారి మధ్య నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెనో దేవుడు ఆశపడ్డాడు. ఆ తర్వాత జరిగిన సంగతులు మనం ఎరిగిన వారమే. ఇలాగున పాత నిబంధన గ్రంథంలో అక్షరార్థమైన మందిరం కట్టబడింది, అది పడగొట్టబడింది, మరలా కట్టబడింది, అది పునరుద్ధరించబడింది. ఆ తర్వాత మరలా శిథిలమైపోయింది. మరలా కట్టబడడానికి అక్షరార్థమైన మందిర నిర్మాణం కొరకై ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే క్రొత్త నిబంధన విశ్వాసులుగా మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఆయన మందిరములో చేర్చబడిన తర్వాత మందిర వృద్ధి కొరకై మనవంతుగా మనము ఎలాగున సహకరించాలి అంటే, రండి 9వ అధ్యాయం ఏం చదువుకున్నాం? అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో, కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును
పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఈ వచనంలో దరిదాపు 4 విశేషమైన సంగతులు కనబడతాయి. అందులో ఒక్క మాట మీ దగ్గర మనం ఇప్పుడు ఆగబోతున్నాం. అదేమిటంటే ప్రభునందు భయము. దైవ భయము కలిగి ఉన్న వారి వలన సంఘం విస్తరిస్తుంది, సంఘానికి క్షేమం కలుగుతుంది. అది లేక సంఘాలు నీరసిల్లిపోతున్నాయి, సంఘాలు దిగజారిపోతున్నాయి, సంఘాల్లో సమస్యలు వస్తున్నాయి, సంఘాల్లో అనవసరమైన కార్యాలు కనబడుతున్నాయి. సంఘమునకు ఒక గొప్ప నష్టం కలగడానికి కారణం ఏంటంటే డబ్బున్నోళ్ళు ఉన్నారు, జ్ఞానమున్నోళ్ళు ఉన్నారు, మాట నేర్పరితనం ఉన్నోళ్ళు ఉన్నారు, అన్నీ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, కానీ భక్తి భయం కలిగిన వాళ్ళు తక్కువైపోయారు. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, ఎందుకంటే ఇంక మనం డైరెక్ట్గా మాట్లాడుకోవాల్సిందే. అంత దినాల్లో ఉన్నాం. రేపు వాపస్ దేవుడు రమ్మంటే వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి డైరెక్ట్గా మాట్లాడుకున్నాం. దేవునికి భయపడే వాళ్ళందరూ చేతుదాం చూద్దాం. దేవుడు అంటే నాకు భయము అనే వాళ్ళందరూ ఏమనుకోకుండా చేతి చూపించాలి. దేవుడు అంటే భయమా కాదా? దేవుడు అంటే భయపడే వాళ్ళందరూ చేతుదాం. నేనేమన్నానులేండి, థ్యాంక్ యూ, చాలా వందనాలు. జనరల్గా మనందరికీ దైవ భయం ఉంది. ఉదాహరణకు మందిరంలోకి వచ్చి ఎవరైనా చెడ్డ మాటలు మాట్లాడతారా? లోపల మందిరం లోపల అసలు మాట్లాడడం. మందిరములు ఎంత భక్తిగా ఉంటామో, ఎంత భయముతో బతుకుతున్నామో. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే డైరెక్ట్గా ఏం మధ్యలో వేరే విషయాలు లేకుండా నిజంగా దేవునికి భయపడుతున్నామో లేదో పరీక్ష చేసుకుందాం. ఇది బీబీ పరీక్ష. ఏంటి? దేవునికి భయపడుతున్నామా లేదా అనే దీని కొరకై లేఖనాన్ని ముందు పెట్టుకొని మనముగా పరీక్ష చేసుకుందాం. దైవ భయము దేవుని పిల్లలకు చాలా చాలా అవసరం. దైవ భయము కలిగి ఉన్న వాళ్లకు దేవుడిచ్చే దీవెనలు కూడా ఉన్నాయి. ముందు అవి చూద్దాం, ఎందుకంటే అవి చూస్తే కొంచెం మనకు కూడా ఎంకరేజ్మెంట్ వస్తాయి. ఓకేనా? దేవునికి భయపడే వాళ్లకు దేవుని దీవెనలు ఎలాగుంటాయి? దేవునికి భయపడడం అంటే నేను దాన్ని ప్రత్యేకంగా మరొక లేఖనాలు చూపించి వివరించాల్సిన అక్కర్లేదనుకున్నా. పిల్లలు మీకు కూడా అర్థమవుతుందా? దేవునికి భయపడము అంటే ఇక నేను దాన్ని ఆ పదాన్ని లేక ఆ విషయాన్ని ఎక్కువ వివరించాల్సిన అక్కర్లేదు. మనకు బాగా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేది దేవునికి భయపడడం అంటే ఏంటో. అట్లయితే ఆయనకు భయపడే వారికి ఉన్న దీవెనలు ఏమిటో తెలుసా? 2 మాటలు చూద్దాము సార్. నంబర్ 1, దేవునికి భయపడే వారిని దేవుడు భద్రపరుస్తాడు. హీ ప్రొటెక్ట్ దెమ్. వారిని భద్రపరుస్తాడు. రండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దేవునికి భయపడే వ్యక్తిని దేవుడు ఏ విధంగా భద్రపరుస్తాడు ఒకసారి 23 వచనం చదవండి. దానియేలు గ్రంథం 6:23. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనం ఏం రాయబడింది? చదువుతున్నా. ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి బయటికి తీయుడని ఆజ్ఞ ఇవ్వగా బంకౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. మరొక తర్జుమాలో తన దేవునికి భయపడవాడు గనుక అనే మాట కూడా ప్రస్తావించమని. సరే, ఏదేమైనా భయభక్తులు అనే పదం ఈ రెండిటి యొక్క అర్థాలు దరిదాపుగా ఉన్నాయి. నేను ఆ అంశంలో కూడా ఇప్పుడు వెళ్ళడం లేదు. దేవునికి భయపడే వారికి దేవుని భద్రతను దేవుడు ఖచ్చితంగా ఇచ్చేవాడండి. అగ్నివాసన నంటకుండా అబేద్నెగోలతో నుండిన దేవా, దానియేలును సింహపు బోనులో ఆదుకున్న నాథుడని. అద్భుతమైన పాట. రేపగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలే. దేవునికి భయపడే వారికి దేవుని భద్రత ఉంటుంది. వెళ్ళారా? చాలా మంది భయపడతారు. నేను ఒక సహోదరు ఇంటికి వెళ్ళా. ఆయన కారులో నన్ను మరలా తిరిగి ఆ రైల్వే స్టేషన్ డ్రాప్ చేయడానికి, విజయవాడలో రైల్వే స్టేషన్ డ్రాప్ చేయడానికి ఆయన కారులో కూర్చున్నా.
కాంపౌండ్ లోపలనే కారులో కూర్చోమన్నాడు. కాంపౌండ్ డోర్ తెరిచారు, ఆ గేట్ తెరిచారు. వేరే సహోదరుడు లోపల కూర్చున్నాను. ఆ సహోదరుడు డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు. డ్రైవింగ్ స్టార్ట్ చేసి కొద్దిగా కొంచెం మూవ్ చేశాడు అంతే. మూవ్ చేసిన తర్వాత వెంటనే మరలా అన్న ఒక్క నిమిషం అన్న ఆగుదామన్నా అని దిగినాడు. నేను దిగలేదు అన్న, మీరు కూడా దిగండి అన్నాడు. నాకేంటో అర్థం కాల. సరే నేను కూడా ఏం చేద్దాం, దిగమన్నాడు ఆయన కారు కనుక, దిగేయమన్నాడు కనుక దిగాను. ఒక 5 నిమిషాల తర్వాత సరే పదండి అన్నాను. మళ్ళీ కారు బయట నాకు అర్థం కాల. నేను నా మనసులో మాత్రం ఇది తెలుసుకోవాల్సిందే అని పడింది అని చెప్పి బయటకు వచ్చి రోడ్లోకి వచ్చిన తర్వాత నేను అడిగాను, ఏంటన్నా ఆ కారు స్టార్ట్ చేస్తే ఆ బ్రదర్ గేట్ తీశాడు, ఇక బయటకు కూడా వెళ్ళబోతున్నావు, సడన్గా ఆపేసి కొంచెం దిగమంటే మళ్ళీ ఎక్కమంటే ఏం చేసావు, ఊరికి దిగావు మరలా ఎక్కావు కదా అంటే నీకు చెప్పకూడదులే అన్నాడు. నీకు చెప్పకూడదు అన్నాడు. విషయం ఏంటో తెలుసా అండి, కారు ఇట్లా స్టార్ట్ అయ్యేసరికి తర్వాత నేను సామాన్యుని కాదు, తెలుసుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ సంగతులు అర్థం కావాలి మనకు కూడా. కొంచెం ముందుకైనాక బయట నుంచి పిల్లి లోపలికి వచ్చింది. పిల్లి ఎదురుగా వచ్చింది. బుద్ధిహీనుడు కారు ఆపేశాడు. నేనంటే ఏంటయ్యా, సంఘంలో ఇంత చక్కగా నిన్ను గౌరవిస్తారు అందరూ, చక్కగా పాటలు పాడతావు సంఘంలో, నువ్వేంటి పని చేయడం, దేనికి భయపడుతున్నావు అంటే ఏమో చూడన్నా ఇట్లాంటివంటే నాకు భలే భయం. పిల్లి ఎదురుగా వస్తే మన ప్రయాణం సఫలం కాదంట. ఒకేసారి 10 పిల్లులు ఎదురుగా వచ్చిన నేను మోనిస్తాను నాయన, ఏం భయము లేనే లేదు. ఆయన యందు భయము కలిగిన వారిని ఆయన భద్రపరుస్తాడు. 2 మాట చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము. అన్నీ తెలిసిన వచనాలే నేను వరుసగా ఉంచి ఆ తర్వాత పరీక్షలోకి మనం వెళ్దాం. పరీక్ష చేసుకోవడానికి ప్రారంభించుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనం ఏముంది, ఆయనకు భయపడు వారి మీద 50వ వచనం, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును అని రాయబడింది. తరతరాలు మిగిలిపోయేంత ఆస్తి సంపాదిస్తారేమో కానీ అవి మిగలవు. కానీ ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరం తరతరములకు ఉంటుంది. నీ తర్వాత నీ సంతానం కొరకై నువ్వు ఏమేమి సంపాదిస్తున్నావు నాకు తెలియదు. నీ తర్వాత నీ సంతానం కొరకై నువ్వు ఎంత సమకూరుస్తున్నావో తెలియదు. కొన్నిసార్లు మందిరాలు కూడా ఎగరగొట్టి దేవుని సన్నిధి కూడా రాకుండా సంపాదనలో పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ తర్వాత నీ పిల్లల తర్వాత తరానికి నువ్వు ఏం సంపాదిస్తావో నాకు తెలియదు. కానీ నీవు దేవునికి భయపడు నేర్చుకుంటే ఖచ్చితంగా తరతరాలకు దైవ కనికరం మన కుటుంబాల మీద ఉంటుంది. అబ్రహామును గురించి దేవునికి ఒక మంచి నమ్మకం ఉందట. ఏంటో తెలుసండి, అబ్రహామును గురించి దేవునికి ఉన్న నమ్మకం ఏంటో తెలుసా? తెరవండి ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయము ఏముందో చూడండి. ఏముంది నమ్మకం? 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతని కలగజేయునట్లు అతని తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నా. ఆ వచనం అలాగే ఉంచుకొని ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఇస్తున్న ఒక అద్భుతమైనటువంటి హెచ్చరిక 4:10 చదువుకుందాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. 4:10 నువ్వు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధి నిలిచుండగా యెహోవా ఇలాగంటున్నాడు, నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలు వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపము. అక్కడ మీరు ఆ ఫ్రేజ్ మీరు గమనించారా? ఆ స్టేట్మెంట్ మీరు గమనించారా? వారు ఈ భూమి మీద లేక ఈ దేశములో బ్రతుకు దినములన్నీ కూడా నాకు భయపడ నేర్చుకొని, చెప్పండి, తమ పిల్లలకు కూడా నేర్పునట్లు. పిల్లలు ఏమండి, ఇక్కడ కూడా పిల్లలు ఉన్నారు లేండి. సండే స్కూల్ పోయారా పిల్లలు? మిగతా పిల్లలు? వెరీ గుడ్, చాలా సంతోషం. సండే స్కూల్ లేని సంఘం కొద్ది కాలంలోనే కొంతకాలానికి కనబడి ఉండకపోతుంది. సండే స్కూల్ సంఘంలో ఉండాలి. బాగా జాగ్రత్తగా వినండి. ఈ భాగంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట మీరు చూసారా?
మీరు నేర్చుకోండి భయపడడానికి, తర్వాత మీ పిల్లలకు కూడా నేర్పించండి అన్నాడు. పిల్లలు మనం చెప్పింది చేస్తారా, మనం చేసింది చేస్తారా? మనం చెప్పింది చేయొచ్చేమో మన ముందు, మన గాండ్రింపులకు తట్టుకోలేక, మనం భయపెట్టేదానికి తట్టుకోలేక చేయొచ్చేమో, కానీ పిల్లలు మాత్రం మనం చేసిందే చేస్తారు. మా ఇంట్లో ఒక రూల్ పెట్టుకొని ఉంటే అప్పుడు చాలా ఏళ్ళ పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, ఏది ఏమైనా జొనతాన్ నిస్సి, మా అమ్మాయి పేరు గ్రేస్ నిస్సి, బాబాయ్ పేరు జొనతాన్ నిస్సి, వినండి అందరూ, నా భార్య పేరు కిరణ్ మాయ్. మన ఇంట్లో ఈ రోజు నుంచి ఇది రూల్ అన్నాను. ఏంటి రూల్ తెలుసా అండి? బైబిల్ చదవకుండా న్యూస్ పేపర్ ముట్టుకోకూడదు. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ వస్తుంది, తెలుగు వస్తుంది, ముట్టుకోవడానికి లేదు అన్నాడు. ఓకే, అందరూ ఓకే అన్న. నేను ఆ తర్వాత ఒక నెల తర్వాత ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వచ్చాను, పరిచయం నుంచి. తెల్లవారుజామున 4 గంటలకు వచ్చాను. బయట చేరేసుకుని కూర్చున్నాను, నేను ఆ భార్య మాట్లాడుకుంటూ ఉన్నాం. న్యూస్ పేపర్ వాడు వచ్చి న్యూస్ పేపర్ వేసిపోయాడు. వేస్తే తీసుకున్నాను, చేత చదువుతూ ఉన్నాను. బాబు 5వ ప్రాంతంలో లేచి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత, నానా ఎప్పుడు వచ్చావు అన్నాడు. 4:30కి ఆ ప్రాంతంలో వచ్చాను రా అన్నాను. అలాగా? ఆ తర్వాత నేనేం అర్థం కాలనా, నేను అది గమనించలేదు. ఆ తర్వాత ఒక 5 నిమిషాలకే నానా అన్నాడు మరలా. అంటే ఏంట్రా వారికి మాటికి నానా అంటున్నావు అంటే, ఏం లేదన్నాడు. మళ్ళీ 3వసారి నానా అన్నాడు. అరే ఏంట్రా విషయం చెప్పురా అంటే, నానా రూల్ పెట్టింది నువ్వే, తప్పింది నువ్వే. పిల్లరా నమ్ముతారా? మా పిల్లలను మా ఇంటి వాళ్ళందరూ ఎదుట నన్ను క్షమించండి, నేను తప్పు చేశానని ఒప్పుకున్నాను నా పిల్లల ముందర. దేవుడు కృపచేత మనకు దేవుడిచ్చిన కుటుంబాన్ని మనం సరైన విధానంలో నడిపించకపోతే, వారికి భక్తి నేర్పించకపోతే, దైవ భయం నేర్పించకపోతే, మనం ఎంత సంపాదించి పెట్టిన లాభం లేదు. ఇప్పటికీ అమ్మ లేదు, ప్రభు దగ్గరికి వెళ్ళి దాదాపు 9 సంవత్సరాలు అవుతుంది మా అమ్మ. ఇప్పటికి కూడా నేను చాలాసార్లు ప్రభువును స్తుతిస్తాను, దేవా అలాంటి తల్లిని మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలని. మా అమ్మ మాకు భక్తి నేర్పించింది, మా నాన్న మాకు సేవ నేర్పించాడు, మా అమ్మ మాకు భక్తి, దేవునికి భయపడేది నేర్పించింది. నేను హైదరాబాద్లో చదవడానికి బయలుదేరుతున్నప్పుడు స్తుతికూటం పెట్టారు మా నాన్న. చాలామంది సేవకులు వచ్చారు, చాలామంది విశ్వాసులు వచ్చారు నా కోసం ప్రార్థన చేసి పంపించడానికి. అంత అయిపోయింది మీటింగ్, భోజనాలు చేస్తున్నారు. మా అమ్మ దగ్గరకు ఒక సేవకుడు వచ్చి చాలా ఎగతాళిగా, నిర్లక్ష్యంగా మాట్లాడడం ప్రారంభించి, సుందరక్క, మా అమ్మ పేరు సుందరమ్మ, మా నాన్నగారి పేరు జాన్ గారు, సుందరక్క నీ కొడుకు పోతున్నాడు హైదరాబాద్, ఇంత చూసుకో, ఇంతే సంగతులు, అది భయంకరమైన పట్నం, నీ కొడుకు పాడైపోతాడు సుందరక్క అంటే, మా అమ్మ ఏమందో తెలుసండి, దేవునికి స్తోత్రం, మా అమ్మ ధైర్యంగా ఒక మాట చెప్పింది, అంతకంటే పాడైన పట్టణానికి నా కుమారుడు వెళ్ళిన దేవుని కోసం నిలబడతాడన్న నమ్మకం నాకుంది, భక్తి నేర్పించాను తిమోతన్నా, నా కూతురు, నా కుమారునికి అని చెప్పి ధైర్యంగా చెప్పింది. పిల్లరా వినండి, మన కుటుంబానికి భక్తి నేర్పించడం క్షేమకరం. ఆ భాగాన్ని ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు వెళ్తాను. యాకోబు పెద్దోడయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు, మామ ఇంటి నుంచి బయలుదేరి సొంత ఇంటికి ప్రయాణం చేస్తున్నాడు. సొంత ఇంటికి ప్రయాణం చేస్తు మధ్యలో అన్న కనపడ్డాడు, మామ వచ్చాడు. చెప్పకుండా బయలుదేరినందువలన లాభం లేని లాభాన్ని వచ్చాడు. ఎక్కడికి? యాకోబును కలవడానికి. యాకోబు ఇద్దరి మధ్య నిబంధన సంధి జరిగింది. యాక్చువల్గా ఈ లాభాన్ని బయలుదేరేటప్పుడు ఏదో అనుకుని బయలుదేరాడు, కానీ అయితే దేవుడు అతన్ని భయపెట్టాడు. ఏదేమైనా ఇద్దరి మధ్య సంధి జరిగిన తర్వాత వినండి, లాబాను యాకోబు ఇద్దరు ప్రమాణం చేస్తున్నారు. ప్రమాణం చేసే సమయంలో యాకోబు ఏమని ప్రమాణం చేశాడో తెలుసా? రండి, ఆ వచ్చిన భాగాన్ని చూపిస్తాను. 31వ అధ్యాయం ఆదికాండ గ్రంథం. నాకు చాలా సంతోషం అనిపించింది ఆ మాట చదువుతుండగా. ఆదికాండ గ్రంథం 31వ అధ్యాయం చూడండి. 31వ అధ్యాయంలో ఈ విధంగా రాయడం, 53వ వచనం. 31వ అధ్యాయము 53వ వచనం. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పాను. నెక్స్ట్ మాట,
అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేసిన. వాట్ వండర్ఫుల్ వర్డ్స్ అండి. ఎంత అద్భుతంగా అనిపించింది ఈ మాట చదువుతుండగా. మామూలుగా ప్రమాణాలు చేసేటప్పుడు ఇటు గమనించండి, ఇటు చూడండి. ప్రమాణాలు చేసేటప్పుడు దేవుని పేరు, మా తండ్రి దేవుడైన అబ్రహాము దేవుడైన యెహోవా కావచ్చు, ఇస్సాకు నా తండ్రి దేవుడు, ఇస్సాకు దేవుడు, ఇలాగున పేర్లు పెట్టి ప్రమాణం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు యాకోబు వాళ్ళ మామతో ప్రమాణం చేస్తున్నాము, నా మామ మన ఇద్దరి మధ్య జరిగిన ఈ నిబంధనకు ఎవరి పేరు? తన తండ్రి, నా తండ్రి ఏ దేవునికి భయపడేవాడు ఆ దేవుని తోడు అని యాకోబు ప్రమాణం చేస్తుంటే ఏమర్థమవుతుందండి ఈ మాట చదువుతుండగా మీకు? ఇంట్లో ఉన్న యాకోబుకు ఒకటి అర్థమైంది. ఏమర్థమైంది చెప్పండి? మా నాన్న దేవునికి భయపడ. మీ పిల్లలకు మీకు అర్థమవుతుందా? మీ పిల్లలకు ఓ పిల్లోడు ఇంట్లో స్కూల్లో దొంగతనం చేశాడ. పెన్సిల్ తీసుకున్నాడు ఒక అబ్బాయి. పెన్సిల్ తీసుకుంటే అది ప్రిన్సిపల్ స్కూల్ హెడ్ మాస్టర్ పిలిపించి, మీ అబ్బాయి దొంగతనం చేశారా బాబు? అయ్యా మీ అబ్బాయి దొంగతనం చేశాడు, పక్కిన వాని పెన్సిల్ తీసుకోలేదని చెప్పాడు అని పేరెంట్ని పిలిచి ఆ స్టూడెంట్ను ముందు పెట్టి గట్టిగా చెప్తున్నాడట. అప్పుడు నాన్న అన్నాడట, అరే కుమారుని అంటున్నాడు, అరే బుద్ధిహీనుడా, ఎందుకు నీ పక్కవాని పెన్సిల్ తీసుకున్నావు? అది తప్పు కదరా, అట్లా తీసుకోకూడదు కదా. నన్ను అడిగింటి ఆఫీస్ నుంచి ఒక కట్ట తెచ్చేవాడిని కదరా పెన్సిల్ అన్నాడట. హలో, అర్థమైందా మీకు? కుమారుడు పక్కన ఒక స్టూడెంట్ దగ్గర నుంచి ఒక పెన్సిల్ దొంగతనం చేస్తే దాని విషయం కంప్లైంట్ చేస్తుంటే హెడ్ మాస్టర్ పేరెంట్ కంప్లైంట్ చేస్తుంటే పేరెంట్ అంటాడంట హెడ్ మాస్టర్ ముందురా ఆ పిల్లోంతో, రే ఏంట్రా అట్ట తీసుకున్నావు? నన్ను అడిగింటే ఆఫీస్లో నుండి ఒక కట్ట తెచ్చేటోండి కదరా అన్నాడట. అంటే ఇది చిన్న దొంగ. అది సంగతి. ఇంకేం నేర్చుకుంటాడు పిల్లడు? ఇంకేం నేర్చుకుంటాడు? ఏం భక్తి నేర్చుకుంటాడు? ఏం భయం నేర్చుకుంటాడు? మన పిల్లలు మన దగ్గర ఏమి గమనించగలగాలి అంటే, ఎస్ మా అమ్మ మా నాన్న దేవునికి భయపడేవారు. మన సంభాషణలో, మన ప్రవర్తనలో, మన పనుల్లో పిల్లలకు ఏం కనబడాలి అంటే మా నాన్న మా అమ్మ సాక్షాత్తు దేవునికి భయపడేవారు అని గమనించి, సంఘంలో ఆయనకు భయపడేవారు కొద్ది మంది ఉన్న చాలు సంఘానికి దీవెనకరంగా ఉంటుంది. రండి ఇప్పుడు పరీక్ష చేసుకుందాం. ఇంతకు మనము ఆయనకు భయపడేవారమేనా? చేతులు ఎత్తమంటే అందరూ చేతులు ఎత్తాను, నేను కూడా చేతులు ఎత్తాను కదా, నేను కూడా చేయెత్తాను. ఇప్పుడు పరీక్ష చేసుకుందాం. ఈ పరీక్షలు ఒక 4 పరీక్షలు చెప్పుకుందాం. ఈ 4 పరీక్షల తర్వాత ఆ తర్వాత చేయెత్తే దమ్ముందా లేదా మనం ఆలోచన చేసుకుందాం. నేను అప్పుడు తర్వాత చేయెత్తమన్నాను, అడగను ముందే చెప్పేస్తున్నాను. ఎవరిని వారుగా ముందుగా పరీక్ష చేసుకున్నా దేవుడికి భయపడే వాళ్ళమేనా? దేవుడంటే మనకు భయమేనా? అబ్బా దేవుడంటే ఎందుకు భయం లేదన్నా? అబ్బా దేవుడంటే నాకు చాలా భయం అన్నా. ఈ యాక్షన్లన్నీ మానుకొని పరీక్ష దగ్గరికి వచ్చి ఈ పరీక్ష దగ్గర మనము దేవుడికి భయపడుతున్నామో లేదో పరీక్ష చేసుకొని ప్రభు సన్నిధిలో సరి చేసుకున్నాం. ప్రియులారా, భయపడుతున్న దీవెనలు ఏంటో మనం చూసాం. దేవుడే మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు. నా చేతిలో నుండి, చెప్పండి ఏం రాబడింది? నా చేతిలో నుండి ఎవడు మిమ్మల్ని అపహరింపడు. గాడ్స్ ప్రొటెక్షన్ ఉంటుంది. రెండవదిగా దేవుని భద్రత ఉంటుంది. రెండవది దేవుని కనికరం. ఆయన మన మీద కనికర పడితే ఇక ఎవరి కనికరం కావాలి మనకు? చెప్పు. కొన్నిసార్లు మనం అంటుంటా, ఏదో నీ దయ వల్ల బతుకుతున్నానన్న అంటుంటా, మనుషులు చూపించి. ఓకే, అవసరమే, నేను కాదనట్లేదు. కానీ ఆయన కనికరముతో మనం బ్రతకగలం. ఆ గొప్ప కృపను ఒక వ్యక్తి పొందాలి అంటే దేవునికి భయపడే వారమై ఉండవలసి ఉంది. రండి మొదటి పరీక్ష నిర్గమాకాండ గ్రంథం 20వ అధ్యాయం. నిర్గమాకాండ గ్రంథం అక్కడ ప్రారంభించుకుందాం. 20వ అధ్యాయము చూడండి. 20వ అధ్యాయము 20వ వచనం. 20 నిర్గమాకాండ గ్రంథం ఇది ఆజ్ఞల గ్రంథం కదా, ఆజ్ఞల అధ్యాయం. 20 అధ్యాయం 20వ వచనము. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పాను. ఈ వచనాన్ని నేను మరొకసారి చదువుతాను చూడండి.
మరొకసారి చెప్పుకుందాం మనం. అందుకు మోషే భయపడకుడి, తర్వాత ఏముందన్నా, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు మీ మధ్యకు వేంచేసి ఉన్నాడు. ఒక వ్యక్తి దైవ భయము కలుగున్నాడు అంటే ఏం చేయడు? గట్టి చెప్పాలి, ఏం చేయడు? దైవ భయం కలిగిన వాడు పాపము చేయడు. దేవుని భయము కలిగి ఉన్నవాడు పాపము జోలికి వెళ్ళాడు. ఇప్పుడు ప్రభు నమ్మిన పిల్లలు పాపం చేస్తారా, చేయరా? ప్రభు నమ్మినంటే నా అర్థం ఏంటంటే, నా ఆలోచన ఏంటంటే, ప్రభు నమ్ముకొని రక్షణ పొంది దేవునికి హృదయంలో స్థానం ఇచ్చి వాక్యానుసారమైన బాప్తీసంలో పాలు పొంది సంఘములో చేర్చబడి సంఘములో బలలో పాలు పొందొచ్చు ఆయన కొరకు జీవిస్తున్న వారు దేవుని నమ్మినట్టు. ఇప్పుడు చెప్పండి, దేవుని నమ్మిన వాళ్ళు పాపం చేస్తారా, చేయరా? ఇది పెద్ద క్వశ్చనే కదా. సరే, ఇట్లా అడుగుతాను, దేవుని నమ్మిన వాళ్ళు పాపం చేయవచ్చా, చేయకూడదా? దీనికి సౌండ్ పెరిగింది చూడండి. దేవుని నమ్మిన వాళ్ళు పాపము చేస్తారా, చేయరా అంటే కొంచెం సౌండ్ తగ్గింది. చేయొచ్చా, చేయకూడదని, చేయకూడదని ఆజ్ఞలు చెప్పడము మనకు ఇవన్నీ చాలా ఈజీ. మనకు ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చినప్పుడు అర్థమవుతుంది. మనం ప్రభు నమ్మినప్పుడు పాప శిక్ష నుండి తప్పించబడ్డాం. ప్రభు నమ్మిన తర్వాత పాప ప్రభావం నుండి అనుదినము దేవుడు మనం తప్పిస్తున్నాడు. ప్రభు వచ్చినప్పుడు పాప స్థితి నుండి సంపూర్ణంగా దేవుడు మనం తీసుకొని వెళ్ళిపోతాడు. రక్షణ 3 కాలాలు మీరు వినే ఉంటారు చాలాసార్లు. రక్షించబడితిమి, రక్షించబడుచు ఉన్నాము, రక్షించబడబోదుము. రక్షించబడ్డాం, పాప శాపము నుండి మనం సంపూర్ణంగా విడుదల పొందాం. అది ఒక్కసారి ప్రతి వ్యక్తి జీవితంలో జరిగేది. రెండవది, అనుదినము కూడా పాప ప్రభావం చుట్టూ ఉంది. ఇంకా ఈ శరీరం చావాలా? అవునా కదా? ఈ శరీరం సావల. ఇది పాపపు శరీరం. ఇది మాటికి మనం ప్రేరేపిస్తుంది. కానీ పాప జీవితంలోకి మనం వెళ్ళడానికి వీళ్ళే. బైబిల్ ఏం చెప్తుంది? యోహాను మొదటి పత్రికలో వారిలో ఆయన బీజం ఉండును గనుక, దయచేసి మార్చుడు ఒకసారి త్వరగా. యోహాను మొదటి పత్రిక ఆ వచ్చిన భాగాన్ని 3వ అధ్యాయము 6వ వచనం. ఆయన యందు నిలిచుండు వాడెవడును పాపము చేయడు, పాపము చేయు వాడెవడును ఆయన చూడను లేదు, ఎరగను లేదు. 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతివాడు ఆయన బీజము నిలుచున్న గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయ జాలడు. పాపము జోలికి వెళ్ళడానికి వెళ్ళలేదు. అయితే విశ్వాసులారా, యోహాను మొదటి పత్రిక విశ్వాసులకు వినండి, జవాబు చెప్పాలి ఇప్పుడు మీరు క్వశ్చన్కు. యోహాను మొదటి పత్రిక విశ్వాసులకు రాయబడిందా, అవిశ్వాసులకు రాయబడిందా? నమ్మిన వారిక, నమ్మని వారిక? గట్టిగా నమ్మని వారిక, నమ్మిన వారిక? నమ్మిన వారికే. మళ్ళీ 2:1 ఎందుకుంది అక్కడ? 2:1 ఏముందో చూడండి ఒకసారి మీరు. అదే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట ఏమిటి? నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకు ఈ సంగతులు మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడగు యేసుక్రీస్తును ఉత్తరవాది మన కొరకు తండ్రి యొద్ద మనకున్నాడు. సోదరి సోదరులు వినండి, దైవ భయం కలిగిన వాడు పాపములో నిలిచి ఉండడు. ఒక పంది బురదలో పడింది అనుకోండి, ఏం చేస్తుంది అది? ఏమంటారు? దొల్లాడుతుందా? మీరు కూడా ఉపయోగిస్తారా ఆ పదం ఏరియాలో? ఒక పంది బురదలో పడితే దొల్లాడుతుంది. స్తోత్రము రాజా అనుకుంటుంటది లోపల. వారి చల్లగా బయట ఎండాకాలంలో ఈ బురద తప్ప, ఈ రొచ్చు తప్ప నాకు మరొక సంతోషకరమైన స్థలం మరొకటి
లేదు అనుకుంటుంది. అదే పొరపాటున ఒక గొర్రెనో మేకనో మరొక జంతువు పడింది అనుకోండి, ఏం చేస్తుంది? పైకి రావడానికి వెంటనే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, నమ్మిన విశ్వాసం నిజంగా నువ్వు నమ్మింటే ఒకవేళ పొరపాటున దేంట్లోనైనా ఎప్పుడైనా జారే పరిస్థితులు ఏర్పడితే ఇమ్మీడియట్ గా బయటికి రావడానికి ప్రయత్నం చేస్తావు. నమ్మితే, నమ్మకపోతే ఎంజాయ్ చేస్తావు. ఇప్పుడు ఎవరైనా చనిపోతే, నిన్న కూడా చెప్పుకున్నాం మనం, చచ్చిపోతే ఎన్ని రోజులు పెట్టుకుంటారు ఇంట్లో? మీరు ఒక్కరోజు కొంచెం దూరం నుంచి రావాలంటే 3 రోజులు 4 రోజులు. ఈ మధ్య ఒక స్థలంలో చూశాను 6 రోజులు పెట్టినారన్న. ఓకే, కానీ ఏదో ఒకరోజు తీసుకుపోయి బరియలు చేసినాం. మన వాళ్ళు ఎవరు చనిపోయినా తీసుకుపోయి బరియలు చేసినాం. బరియలు చేసిన తర్వాత ఇంకా హ్యాపీగా కాదులేండి కదా, మొత్తం మీద బరియలు చేసి ఇంటికి వచ్చేసి అందులో ఇంట్లో వాళ్ళు టీ చేసినారు. టీ తాగుతూ ఆయన మంచోడు, పోయినాడు, బాగానే పాటలు పాడుతుండా, ఏం చేద్దాం, తొందరగా పోయినాడు అనుకుంటా ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉండగా అంతలోపు చిన్నగా ఎవరిని భూస్థాపన చేశామో వాళ్ళు ఆ వ్యక్తి నడుచుకుంటూ మన కాడికి వచ్చి వందనాలన్నా, వందనాలక్క అని వందనాలు చెప్తున్నాడు. ఇవ్వ చెప్పండి, ఎంతమంది ఉంటారాడ? చెప్పరే. ఆ వ్యక్తి కనబడిన వెంటనే ఏమంటారు? గట్టిగా కరెక్టే మీరు చెప్పేది, గట్టి చెప్పండి. ఏమంటావు? దయ్యము అంట. ఇప్పుడు వినండి, పాత జీవితం పాతి పెట్టిన తర్వాత మరలా నీలో ఆ పాత బతుకు కనబడుతుందంటే నీవెంత పెద్ద దయ్యం. ఈనాడు విశ్వాసులుగా అనేక సార్లు అనేక మంది విశ్వాసుల జీవితాల్లో దైవ భయం లేదు గనక పాత పాప జీవితం. మీరు బాప్తిస్మం వచ్చి ఏ పాట పాడతారు? నేను వినకపోతే సరిగా కదా. పాత బ్రతుకును పాతి పెట్టి, అద్భుతమైన పాట. పాత బ్రతుకును పాతి పెట్టిన తర్వాత ఇంకా మరలా అది కనబడడానికి వీలు లేదు. రోమా 6:1 చెప్తారు, చూడకుండా ఎవరైనా. రోమా 6:1, అలాగైనా ఏముందుము, కృప విస్తరించవాలని పాపమందు నిలిచుందమా? అట్లన రాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు దానిలో జీవింతుము. నంబర్ 1, ఈ మొదటి పరీక్షలో ఎంతమంది పాస్ అయ్యామో, ఎంతమంది ఫెయిల్ అయ్యామో ఎవరిది వారిగా పరీక్ష చేసుకుందాం. పాపము జోలికి వెళ్లకుండా బతికేవాడే దేవునికి భయపడేవాడు. అది మొదటి మాట. రెండవ మాట చూద్దాం. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో వెనక తిరగని వాడే దేవునికి భయపడేవాడు. ఆదికాండం మనందరం ఎరిగిన బాగా, నేను అక్కడ ఎక్కువసేపు ఆగడం లేదు. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో ఇది దేవుడిచ్చిన సాక్ష్యం, ప్రభు ఇచ్చిన సాక్ష్యం. త్వరగా చూడండి, ఆదికాండ గ్రంథం 22:12 త్వరగా 22:12 చదువుతారు ఎవరైనా ఒకరు? చదవండి. వేయకము చదవండి. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు నాకు వెనుదీయలేదు కనుక ఇందువలన దేవునికి భయపడేవారని ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. ఇంకా తిరిగే ముందు ఈ స్టేట్మెంట్కు రెండవది వినండి, వెనక తిరగని వాడే దేవునికి భయపడేవాడు. ప్రభు నమ్ముకున్నావు, ఆయన మీద ఆధారపడ్డావు, రక్షణ మార్గంలోనికి వచ్చేసావు, బాప్తిస సాక్ష్యం ఇచ్చావు, ఆయన ఆరాధిస్తున్నావు, ఎన్నటికీ కూడా వెనకంజ వేయడానికి వీలు లేదు. ఎన్నిసార్లు వెనక తిరగలేదు ఆలోచన చేద్దాం. ఏడవలో వెనుక తిరిగినాం, ప్రార్థనలో వెనుక తిరిగినాం, విశ్వాసంలో వెనుక తిరిగినాం. దేవుడు ఏదైతే చేయమన్నాడో దాంట్లో ముందుకు పోయినట్టే కొంత దూరం పోయావు, ఇప్పుడు వెనక్కు తిరిగిపోయావు. లూకా సువార్త 9:62 ప్రకారం, లూకా 9:22 రాయబడిన ప్రకారం, నాకటి మీద చేయి పెట్టి వెనక తిరుగువాడు నాకు పాత్రుడు. ఈ తెలిసిన నేను తెరవట్లేదు, నోట్ చేసుకోండి. లూకా 9:22 రాయబడిన మాట. ఇప్పుడు రండి, హెబ్రీ పత్రిక తెరవండి, 10వ అధ్యాయం 38వ వచనంలో హెబ్రీ నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏముందో చదవండి. లూకా సువార్త హెబ్రీ పత్రిక 10:38 చదువుకుందాం. 10:38 హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం చూడండి.
నా ఎదుట ఏకకాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును. కానీ వాడు వెనక తీసిండలా అతని యందున్న ఆత్మకు సంతోషము. అంత్య దినాల్లో ఉన్నాం ప్రియులారా. ప్రభు పేరట మనవి చేస్తున్నాను, ఆయన రాకడకు సమీపంగా ఉన్నాం. ఎందరూ వెనక్కు తిరగవలసిన అక్కడ లేదు. ఎన్ని కష్టమైనా మళ్ళా పాటలు పాడితే మన సామాన్యులు కాదు. విశ్వాసులు, క్రైస్తవులు ఎక్కువ అబద్ధాలు అనేది ఎప్పుడంట? వెరీ గుడ్, ఎవరు చెప్తున్నారు? విశ్వాసులు ఎక్కువ అబద్ధాలు ఎప్పుడు ఆడతారో తెలుసండి. బై ద వే, విశ్వాసులు అబద్ధాలు ఆడొచ్చు ఆడకూడదా? గట్టి చెప్పాలా, ఉరికిట్లంటే సరిపోదు, ఆడకూడదు. విశ్వాసుల అబద్ధాలు సూత్రం మనకు బాగా తెలుసు. కానీ అసలైన అబద్ధాలు ఎప్పుడు ఆడతారో తెలుసండి. ఈ పాటలు పాడితే ఎప్పుడు భలే అబద్ధాలు ఆడతారు. నావన్నీ అంగీకరించుము దేవా. కొంచెం ఆగండి. ఈరోజు ఎవరెవరం ఏమేమి వేసామో ఎవరిది వాళ్ళకి తెలుసు. ఈరోజు మీరు వాడిన పాట ఏంది? కానుకల పాత్రను ఏ పాట పాడారు? అర్పణలు అర్పింతు. అందులో ఉన్న వచనాలు నెరవేర్చి పాడాము మనం. చాలా సార్లు ఈ విధమైన అది అంత మాత్రంగా నేను వెనుదిరగను ఎన్ని పాటలు ఉన్నాయి. విశ్వాసులారా, దేవునికి భయపడితే ధైర్యంగా ముందుకే వెళ్ళిపోతా, వెనుదిరగను. మీ అందరూ ఎరుగుతారు అనుకుంటున్నాను. ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది ఓ పాట. ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. నేను యేసుని వెంబడించడానికి తీర్మానం చేసుకున్నాను. వెనుతిరగను. దాని వెనకున్న స్టోరీ మీరు విన్నారా? దాని వెనక, ఆ పాట వెనక ఉన్న చరిత్ర మీరు విన్నారా? గుండెలు పగిలిపోతాయి. దైవ సేవకుడు ప్రాంతానికి వెళ్ళారు, వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నాడు. ఆ స్వార్థ ప్రకటిస్తుండగా ఆ ప్రాంతంలో ఉన్నవారు నాయకుడు పిలిపించి ఆయన అన్నాడు, ఏమండి, స్వార్థ మానుకొని నీ దేశానికి వెళ్ళిపోతావా, లేదా నిన్ను చంపేస్తామని. ఎంత బెదిరించిన బెదిరింపులకు తాను ఏమాత్రం కూడా తల వంచలేదు. అట్లయితే నీ 2 పిల్లలు చంపేస్తామన్నారు. ఎదురుగా కళ్ళ ఎదుట 2 పిల్లలు చనిపోయిన బాణాలు వేసి ఆ పిల్లలు 2 చంపేశారు. రక్తం మడుగులో తన్నుకులాడుతూ అలాగే ప్రాణం విడిచి, ఎప్పుడు చెప్పయ్యా బాబు, నీ 2 పిల్లలు చంపేశాం, ఇప్పుడైనా సరే యేసయ్యను వదిలిపెడతావా అంటే, వదిలిపెట్టనయ్యా, నా ముందు సిలువ, నా వెనక లోకం, నేను యేసుని వెంబడిస్తాను. ఆఖరికి భార్య చనిపోయింది, అతన్ని కూడా చంపేశారు. ఆ స్టోరీ అంతా, ఆ చరిత్ర షార్ట్గా చెప్తే ఆఖరికి తన భార్య తాను కూడా చనిపోయాడు. ఇప్పుడు ఆ ప్రాంతంలో విస్తారమైన పరిచర్య జరుగుతోంది. సోదరి సోదరులారా, ప్రభు కోసం బంధువుల మధ్య, ఇంటి వారి మధ్య, మనం ఉన్న కాలనీలో ఎక్కడైనా సరే నిలబడండి ప్రభు కోసం. మాట చెప్పనా, ప్రభు కోసం మనం నిలబడితే మన కోసం ప్రభు నిలబడతాడు. ఆయనకు భయపడేవాడు, ఒకటి, పాపము జోలికి వెళ్ళాడు. రెండవది, ఆయనకు భయపడేవాడు వెనక్కు తిరగాడు. 3వ మాట చూద్దాం. ఆదికాండ గ్రంథం ఎరిగిన మాట 42వ అధ్యాయంలో యోసేపు అన్నలతో ఏం చెప్పాడో చదువుకుందాం. ఆదికాండం 42వ అధ్యాయము 18వ వచనం. 3వ దినమున యోసేపు వారి చూచి, నేను దేవునికి భయపడు వాడును, మీరు బ్రతుకున్నట్లు దీనిని చేయుడి. 42:18 ఆదికాండం చదివాడు. నేను దేవునికి భయపడువాడను, ఐ ఫియర్ ద లార్డ్, నేను దేవునికి భయపడేవాడిని గనుక ఇది చేయండి అన్నాడు. అమ్మ సహోదరులారా, సహోదరులారా, పరిశుద్ధులారా, ఓ మాట వినండి. నిజంగా నువ్వు దేవునికి భయపడితే 3వ మాట, 1వ మాట, పాపం జోలికి వెళ్ళాం, పాపములో నిలిచి ఉంటాం, పాపాన్ని ప్రేమించం, చచ్చిపోయినాం పాపం విషయంలో. మనం ఇంకెంతకు లేస్తాం దాని విషయంలో. రెండవది, దేవుడికి భయపడుతున్నామా? రెండవ గుర్తు ఏంటి చెప్పండి? రెండవ గుర్తు ఏంటి? దేవుడికి భయపడుతున్నట్లయితే వెనక్కు తిరగాం. ఎన్నిసార్లు వెనక్కి తిరిగినామో ఆలోచన చేసుకున్నాం. 3వ మాట, దేవునికి భయపడే వాళ్ళమైతే, నిజంగా దేవునికి భయపడే వారమైతే కీడుకు ప్రతి కీడు చేయం, కీడుకు ప్రతి కీడు చేయం. యోసేపు ఏం చెప్పాడు యాక్చువల్గా?
ఆ మాట చదువుతుంటే అన్నలకు కూడా ఒకవైపు భయం అనిపించింది. మీరు బ్రతుకున్నట్లు ఈ పని చేయండి అన్నాడు. మీరు పెట్టి వెళ్ళండి తమ్ముడిని, మీరు వెళ్ళి నాన్న తీసుకురండి, ఇలాగ ఆ విషయాలని ప్రస్తావించాడు కదా అక్కడ. ఆ సంగతులు మనం చూస్తున్నాం. యోసేపు జీవితంలో చాలా పాటలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ సందర్భంగా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, తమ్ముడు, అన్న, సహోదరులారా, అయ్యలారా, నేను దేవునికి భయపడేవాడిని. ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి. దేవునికి భయపడేవాడు కీడుకు ప్రతి కీడు చేయడు. ఎవరైనా మనం ఒక తిట్టు తిట్టారనుకోండి, మనం రివర్స్లో ఎన్ని తిట్టాలి? ఇప్పుడు నిన్న సుధాకర్ బలి అన్నాడు, మందిలో ఉన్నామని ఏదో చెప్పాడు కదా, నాకు అది గుర్తు రావట్లేదు. సరే, మనము అందరిలో ఉన్నామని ఏదో కాకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుందాం. ఎవరైనా మనం ఒకటి తిట్టారనుకోండి, నెక్స్ట్ ఏం చేయాలి? 4 కంపల్సరీ. 4 అంటే ఇంకా మంచి విశ్వాసాలు అన్నమాట. కీడుకు చాలా కుటుంబాల్లో కూడా ఎందుకు నెమ్మది లేదో తెలుసా? భార్య ఒక మాట అనింది అనుకోండి, అయ్యగారు ఊరుకొండరు, 4 వాయిస్తారు. ఆమె సామాన్యురాలా, 4 ఎక్కువ చదివింది కాబట్టి ఇక 4 ఈమె మాట్లాడు. ఇద్దరి మధ్య వాదాలు. కొన్ని కుటుంబాల్లో భర్త ఏదైనా మాట్లాడినా, భార్య ఏదైనా మాట్లాడినా, ముందు కుటుంబంలో దీన్ని ప్రారంభించుకోవాలి. ముందు కుటుంబ వ్యవస్థలో ఇది జరగాలి. నిజంగా నువ్వు దేవుడికి భయపడేవాడు అయితే ఒకరు నష్టం చేసినా, ఒకరు మాట్లాడినా కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉండటం ఆశ. ఒక్క వచ్చిన చదివేద్దాం. పేతురు మొదటి పత్రిక 3:9 చూడండి త్వరగా. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు మొదటి పత్రిక 3:9 చదువుకుందాం. ఏముంది అక్కడ? పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసునవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఇది సాధ్యమా అసాధ్యమా? ఇది చాలా చాలా కష్టతరమైన సంగతి. పరలోక ప్రార్థన ఎంతమందికి వచ్చండి మీకు? పరలోక ప్రార్థన ఎంతకు వస్తుందా? వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా సంతోషం. వచ్చిన వాళ్ళు చేయొత్తారు, దేవుని స్తుతిస్తాను నేను. ఓ వెరీ గుడ్, చాలా సంతోషం. మనం చేయనంత మాత్రాన దాన్ని మర్చిపోకండి. అందులో ఆ స్ట్రక్చర్ చాలా ప్రాముఖ్యమైనది. అద్భుతమైన పాటలు అందులో ఉన్నాయి. అందులో ఒక మాట ఏంది? మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను. నా మాటకు వస్తే ఎన్ని విషయాల్లో మనం క్షమించలేకపోతున్నామో ఆలోచన చేసుకుందాం. సోదరి సోదరులారా, ప్రభు మనసు కలిగి కీడుకు ప్రతి కీడు చేయకుండా జాగ్రత్తగా ఉండడం ఆశీర్వాదకరమని ప్రేమతో మనవి చేస్తున్నాను. చివరిగా 4వ పరీక్ష. ఇప్పుడు 3 పరీక్షలు అయిపోయాయి. 1వది చెప్పండి. పాపము జోలికి పాపములో నిలుచున్న భయం ఉంటే లోపల ఆ భయం నిజంగా మనలో ఉంటే పాపములో ఎక్కువ సమయం నిలిచి ఉండడానికి ఉండదు. ఇమ్మీడియట్ గా అర్థమైన వెంటనే దాన్ని దూరం చేసుకుంటాం. దేవునికి భయపడే వాళ్ళం. 2వది, ఎప్పుడు వెనక్కి తిరగా. ఏది ఏమైనా ప్రాణం పోయినా పర్వాలేదు, యేసయ్యను వెంబడించడానికి తీర్మానం చేసుకున్నాను. ముందుకే పోతాను తప్ప వెనక్కు వెళ్ళను. 3వదిగా, దేవునికి భయపడుతున్నాను గనుక నేను ఈ లేఖన భాగం వ్యక్తి 3వ మాట మనం చూసుకున్నాం. ఎవరు నాకు కీడు చేసినా కీడుకు ప్రతి కీడు చేయకుండా జాగ్రత్త పడు. కొందరు రకరకాలుగా సాధిస్తుంటారన్నమాట. రకరకాలుగా మనకు నష్టం చేసిన వాళ్ళను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసేవాడు దైవ భయము లేనుడే చేస్తాడు ఆ పని. ఎవరైనా అట్లా చేస్తున్నారా? సింపుల్గా డిసైడ్ చేసుకుందాం అంతే. ఇప్పుడు ఒక వ్యక్తి కీడుకు ప్రతి కీడు చేస్తున్నాడా, మాటకు ప్రతి మాట మాట్లాడుతున్నాడా, ఒకవేళ ఇబ్బంది పెట్టిన వాళ్ళని మళ్ళీ ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడా? సింపుల్గా డిసిషన్లోనికి రావాలి. అదేంటంటే ఈయనకు ఏం లేదు, దేవుని భయం లేనోడే ఆ పని చేస్తాడన్నమాట. చివరిగా 4వ పరీక్ష మనం చూసుకుందాం. ఈ పరీక్ష కూడా ఒక్కసారి పరీక్ష చేసుకొని సందేశాన్ని ముగించుకుందాం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము తెరవండి. నెహెమ్యా గ్రంథంలో దేవుని పరిచర్య ముగించబడుతున్న దినాలవి. 7వ అధ్యాయంలో దేవుని మందిరములో అందరికంటే ఎక్కువగా భక్తి కలిగిన వాడు హనన్యా కనబడతాడు. 5:15 చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం. 5వ అధ్యాయము 15వ వచనం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము 5:15 చదువుతున్నాడు అన్న. దయచేసి అందరూ వినండి. అధికారులు
వచ్చిరి వారి పనివారు సహా జనుల మీద భారం మోపుచూ వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు. ఈ మాట మీరు గమనించారండి? ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇక్కడ, ఎంత అద్భుతమైన మాట. నాకంటే ముందున్న వాళ్ళు ఇట్లా చేశారు, మా పక్కింటోళ్ళు ఇట్లా చేశారు, మా బంధువులు ఇట్లా చేశారు, నా చుట్టూ ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ ఇట్లా చేస్తున్నారు, నేను ఎరిగిన వాళ్ళందరూ ఇట్లా ప్రవర్తిస్తున్నారు, ఇలా కూడా చేస్తున్నారు. అయితే నేను చేయడం లేదు, నాకు డబ్బున్నందువలన. అదేనా కారణం? నాకేమున్నందుకు నేను చేయలేదు? దేవుని భయం ఉంది కాబట్టి నేను ఆ పని చేయలేదన్నా. లేదంటే వాళ్ళలాగా కూడా నేను కూడా తానా అంటే తందానా అనేవాడిని. వాళ్ళు 5 రూపాయలు తీసుకుంటే నేను 50 రూపాయలు తీసుకోవచ్చు. వాళ్ళకంటే ఎక్కువ పని నేను చేశాను, కానీ అట్లా చేయలేదే నేను. ఎందుకో తెలుసా? నా ఆంతర్యములో ఏముంది? దేవుని భయం ఉంది. దేవుని భయం కలిగిన వాడు, 4వ మాట, ప్రత్యేకంగా బతుకుతాడు. అందరిలాగా ఉండడు. ఉద్యోగంలో ప్రత్యేకత, ప్రవర్తనలో ప్రత్యేకత. ఇంకో మాట చెప్పనా? మన కార్యాల్లో, కార్యక్రమాల్లో కూడా ఎట్టుండాలి? ప్రత్యేకంగా. ఓ రోజు పెళ్లి చేస్తున్నాను, చాలా ఆత్మీయంగా జరుగుతుంది. ఆ పెళ్ళి చాలా బాగా జరుగుతుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ పెళ్ళికి వచ్చిన ఒక ఆయన, మోషన్న అంత బాగుంది కానీ చాలా సప్పగా ఉందన్న పెళ్ళి అన్నాడు. పెళ్ళి ఎట్లుందంట? చప్పగా. చప్పకంటే అర్థమవుతుంది కదా మీకు? చాలా సప్పగా ఉందన్నాను. అట్లా కొంచెం ఉప్పు వేసుకోవాల్సింది కదా అన్న నేను. అది కాదన్నా, కూరలో కాదు, భోజనాల్లో కాదు, కానీ పెళ్ళంతా చాలా సప్పగా ఉందన్నా అన్నాడు. అంటే ఆ చేయబడిన విధానం ఈయన ఎక్స్పెక్ట్ చేసినట్లు లేదన్నమాట. అన్య సంబంధమైన ఒక్క ఆచారం కూడా ఆ పెళ్లిలో జరగలేదు, ఆ పెళ్లిలో జరగలేదు. స్నేహితులారా వినండి, విశ్వాసులారా, మన పెళ్లి కార్యక్రమాలు విశ్వాసులు ఏడ ఫెయిల్ అవుతారో తెలుసండి? అంతవరకు బాగుంటారన్నా, అబ్బో ఇప్పుడే పరలోకుడు వచ్చారేమో అన్నట్టుగా కనబడతారు. కానీ పెళ్లి కార్యక్రమాల దగ్గర మాత్రం, ఇంట్లో కార్యక్రమాల దగ్గర మాత్రం ఎట్లుంటారో తెలుసండి? లోకస్తులతో సమానంగా కనబడుతుంది. ఒక 4 వారాలు అయిందనుకుంటాను, ఒక ఆయన వచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ చేయాలి ఆ పెళ్ళి అనమాట. నేను ఈ పెళ్ళిళ్ళు చేసేది ఈ మధ్యన త్వరగా తీసేసుకుంటాను నేను, చాలా కష్టమైపోయింది. 4 వారాల క్రితం వచ్చాడు. పెళ్లి కార్డు చాలా ముందే, 1.5 మంత్ ముందే కొట్టించారు. వచ్చి, మోషన్న నువ్వు పెళ్లి చేయాల్సిందే, పలానా దినం నువ్వు ఫోన్లో అడిగాను కదా డేట్ అన్నా. ఓకే రైట్, నాకు గుర్తుంది, మళ్ళీ రావాల్సిన అక్కర్లేదంటే వచ్చాడు. ఇంటికి వచ్చి, నువ్వు ఖచ్చితంగా చేయాలా, నువ్వే ప్రసంగం చేయాలా, నువ్వే పెళ్లి చేయాలన్నారు. సరే ఏం చేద్దాం, మీ ఇష్టం, అది ఏదేమైనా సరే అంటూ, సరేనా ప్రార్థన చేస్తే ఇంకా పోతాను అంటున్నాడు. ఇంత దూరం వచ్చినాడు, పెళ్లి కార్డు కూడా ప్రింట్ చేసినాడు. పెళ్లి కార్డు పెళ్లి చేసే ఈ పెళ్లి లైసెన్స్ దారునికి ఇవ్వాలా ఇవ్వకూడదా? ఖచ్చితంగా ఇవ్వాలా. నేను పెళ్లి కార్డు నేను రికార్డ్ సిద్ధం చేసుకొని వస్తాను. పెళ్లి కార్డు అంటే నీకు నేను వాట్సాప్లో మెసేజ్ పెడతానులేనా, కార్డు వద్దులే నీకు అన్నాడు. ఒరని కార్డు ఏంది, నాకెందుకు వద్దంటావు? వచ్చింది కార్డు, నీ సంచిలో కార్డులు ఉన్నాయి లేదా? ఉన్నాయన్నా, కానీ నీకేం లేనా అన్నాడు. నేను సామాన్యుని కాదు, బయటిది కార్డు అన్నాడు. వద్దులేనా, ఏమనుకోద్దు, వద్దులేనా అంటున్నాడు. ఎంత బతుకులాంటి తీర్చదే, దగ్గరికి వెళ్ళి తీసుకోవాలని తీసుకోమంటావు అంటే అప్పుడు బయటికి తీశాడు. వినండి వినండి వినండి, అడిగితే ప్రాబ్లం అయిపోయింది, కూర్చొని 5 నిమిషాలే. వినండి, అప్పుడు బయటికి తీసి నా చేతులు పెడితే, ఇట్లా ఉన్నందుకే నీకు ఇలేదన్న. ఏం చేస్తాను, ప్రింటింగ్ ప్రెస్ వారు మంచి మంచి రంగులు వేసినారన్న, అద్భుతంగా ఉంది కార్డు. ఆ కార్డు మొత్తం 25 రూపాయలు కార్డు, మన సామాన్యంగా లేదు. 25 రూపాయలు ఒక కార్డు, ఇంత మందంగా ఉంది, అద్భుతంగా ప్రింట్ చేశారు. కానీ దరిద్రం ఏందో కానీ వాళ్ళు పెట్టిన కలర్లు కాదని చుట్టూ 4 మూలలు ఒక కలర్ పెట్టినారు. ఏ కలర్ అది? ఎంత బాగా తెలుసు మీకు? దయచేసి వినండి, అది అన్యుల ఆచారం. కావాల్సింటే కూర్చొని ఎంతసేపు డిస్కస్ చేస్తాను దీని విషయంలో. దేవుని పిల్లలమైన మన కార్యాల్లో అన్యుల పద్ధతుల, అన్యుల కార్యాల. ఏం పసుపు అప్పుడే పూసుకోవాలా? 1 సంవత్సరం నుంచి పూసుకోండి వరుస పెట్టి.
రకరకాల కార్యాలు, రకరకాల కార్యక్రమాలు. లోకస్తుల్లాగా దేవునికి భయపడేవాడు బతకడు. ఏదేమైనా పర్వాలేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. మా సంఘంలో సుధీర్ అని ఒక సహోదరుడు ఉన్నాడు. ప్రభు నమ్ముకున్నాడు. దేవుని మహాకృప చేత చక్కగా ప్రభులో సాగుతున్నాడు. అబ్బాయి పెళ్ళి వయసు వచ్చింది, పెళ్ళి మాట్లాడుకున్నారు. అమ్మాయి ప్రభు నమ్మిన అమ్మాయే. అయితే వారు ఎవరు ప్రభు నమ్మలేదు. అమ్మాయి తరఫున వారి పెళ్లి చేయాలి. వారి అబ్బాయి ఇంటి దగ్గర జరుగుతుంది. ఏమన్నారు తెలుసా అండి? అన్న నువ్వు చేయాలి. సరే నేను చేస్తాను, ఓకే చేశాను. పెళ్ళికి మొదలవుతుంది. 10 o'clock మ్యారేజ్ స్టార్ట్ అవుతుంది. 9 o'clock పెద్ద సమస్య. ఏంటో తెలుసా? పెళ్లి కూతురోళ్ళు ఏమంటారు దీన్ని? చెప్పండి, మీకు బాగా తెలుసు కదా. ఇవి అక్షింతలు, తలంబ్రాలు, నానాకొని ఇవి వేయాలని వాళ్ళు. అబ్బాయి మాత్రం నన్ను అడిగాడు, అన్న అంటే అది అన్యుల ఆచారం అయ్యా, అది క్షేమం చేయడానికి లేదు అన్నాను. అంటేనే నిలబడ్డాడు, ఆ సౌదరు నిలబడ్డాడు. ఏమనొస్తాడు? వెళ్ళి వారి మామగారితో అంటే అమ్మాయి తండ్రితో అన్నాడు, మామ ఏది ఏమైనా అది జరగడానికి లేదు, క్రైస్తవ వివాహంగానే జరగాలి. అక్షింతలు వేయడం అన్యుల పద్ధతిని మా పాస్టర్ చెప్పాడు, నో వద్దన్నారు. పెద్ద సమస్య వచ్చేసింది. వాళ్ళందరూ పెళ్లి కూతురు తరఫున వాళ్ళు అందరూ మంది దగ్గరకు వచ్చేసారు. ఏం పాస్టరు? మేము చూసినాం, ఇంతమంది పాస్టర్లు చూసినాం, ఎన్నేక పెళ్లి చూసినాం, దాంట్లో అన్నీ జరిగినాయి, నువ్వు కాదన్నావంట అని. నేనయ్యా ఎక్కడ ఏం జరిగింది కాదు, దాని విషయం ఇలాగుందంటే వాళ్ళు ఎంత మాత్రం ఒప్పుకోలేదు. ఆఖరికి ఆ అబ్బాయి, నేను వెళ్ళాను వారి ఇంటి దగ్గరికి, అబ్బాయి పెళ్లి కుమారుడు మైక్ తీసుకుని ఏమన్నారు తెలుసా? మీకు ఇది విడ్డూరంగా అనిపించవచ్చు, కానీ క్షేమం అవుతుందేమో అన్నట్టు చెప్తున్నాను. మైక్ తీసుకొని పెళ్లి కుమార్తె వాళ్ళందరూ రండి అన్నాడు. అందరూ పక్కింట్లో ఉన్నారు, వద్దరు వచ్చేసారు. మీరు నాకు మీ అమ్మాయిని ఇచ్చినా ఇవ్వకపోయినా వాక్యానికి విరుద్ధమైన పద్ధతి ఒక్కటి కూడా జరిగించను. క్షమించండి, ఇది నా స్టాండ్. మా పాస్టర్ చెప్పింది కాదు, ఇంకొకరుగా ఇది నేను తీసుకుంటున్న స్టాండ్ అని నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. మహిమకరంగా వివాహం జరిగింది. సంతానం దేవుడు ఇచ్చినాడు. అద్భుతంగా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఈరోజు దేవుడి మహిమ కోసం ఆ కుటుంబం జీవిస్తున్నారు. పెళ్లి విందు ప్రధాని దగ్గరికి ద్రాక్షారసం తీసుకుని, నీళ్ళు నుండి ద్రాక్షారసం చేయమని తీసుకుని ఇస్తే పెళ్లి ప్రధాని ఏమన్నాడు చెప్పండి, మీరు చెప్పండి. పెళ్లి ప్రధాని ఏమన్నాడు? ప్రతి వాడును, ఆ పదం మీరు గమనించాలి. ఒకటోది ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసం పోస్తాడు, జనుల మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తాడు. నీవైతే, ఆ రెండు పదాలు గుర్తించండి. ఒకటి ప్రతివాడు అనే పదం, రెండవది నీవైతే. ఇప్పుడు మంచి ద్రాక్షరసం పోస్తున్నావు. సోదరులరా, అందరిలాగా బతికేవాడు దేవుడికి భయపడని వాడు. అందరికంటే ప్రత్యేకమైన జీవితం, అన్నిట్లో కూడా అంతే. ప్రత్యేకమైన జీవితం జీవించిన వాడు మాత్రమే దేవునికి భయపడేవాడు. ఒకసారి పరీక్ష చేసుకుందాం. నిన్ను దేవుని బిడ్డగా నీ కార్యాలను బట్టి తెలుసుకోవాలి. నోటితో చెప్పే దినాలు అయిపోతున్నాయి. ఇక నేను దేవుని బిడ్డను, ఆయన రక్తము చేత ఎందుకు ప్రత్యేకంగా బతకాలో తెలుసా? మీరు ఆదికాండం నుంచి చదువుకుంటూ రండి. అబ్రహామును ఏర్పాటు చేసినప్పటి నుండి చదువుతూ రండి. అన్యులతో ఎంత మాత్రము కూడా లోక పద్ధతులు, లోక ఆచారాలు ఉండడానికి వీలు లేదు. అన్యుల పద్ధతులు దేవుని పిల్లలకు తగనే తగదు. బతుకుతే ఈ బతకాలి యేసయ్య కోసం. ఊరికే కాంప్రమైజ్ అయ్యే బతుకు ఎందుకోసం? లోకముతో రాజీ పడే బతుకు ఎందుకోసం చెప్పండి? ఆయన మన కోసం తన రక్తానంత కార్చి, మన కోసం తన మహాకృప చేత మనం రక్షించాడే. ఇందుకోసమేనా అంత రక్తాన్ని, అంత విలువైన తన రక్తాన్ని పెట్టింది? అందరిలాగా బతకడానికేనా? ప్రత్యేకంగా ఉండడానికి కాదా? ఆయన రక్తము చేత విమోచించబడిన మనం ఆయనకు భయపడ నేర్చుకుందాం. మన పిల్లలకు నేర్పిద్దాం. మన తర్వాత తరతరాలకు దీవెనకరంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి, అందరూ కళ్ళు మూయండి. ఒక్కసారి మనముగా పరీక్ష చేసుకుందాం. ఈ 2 దినాలు ప్రభు తన దాసుల ద్వారా మన ముందుకు తెచ్చిన ఈ వాక్కులు ఎలాగున మన జీవితాల్లో నెరవేర్చుకుంటున్నామా? టిక్ మార్క్ వేసుకోగలమా? ఈ సందేశాలు మన జీవితాల్లో నెరవేర్చబడ్డాయా? నెరవేర్చబడితే సంతోషం, నెరవేర్చబడకపోతే
దేవుని సహాయం అడుగుతా. దేవా, మీ దాసులు ఉపయోగించేది ఇరువురిని కూడా ఉపయోగించి మాతో మాట్లాడారు నాయన. ఇంకా ఎంతో తక్కువబడి ఉన్నాము, కనికరించండి. మీ లేఖనానుసారంగా బ్రతకడానికి సహాయం చేయమని ఒక్కొక్కరం వ్యక్తిగతంగా హృదయాల్లో దేవుని సహాయం కోరుకుందాం. లోకములో ఉన్నది ఖాయమే, కానీ లోకములోని వాళ్ళం కాదు అన్నది మర్చిపోవద్దు. లోకములోనే ఉన్నాము, కానీ లోకములోని వారము కాదు. మనం ప్రత్యేకంగా జీవిద్దాం, ఆయనకు భయపడ నేర్చుకుందాం. ప్రేమగల మాత్రండి, పరిశుద్ధమైన దేవా స్తోత్రం. చెప్పండి మాటలు దీవించమని ఈ స్థానిక సంఘముతో ఈ సహవాసం ఈ 2 దినాలు ఈ దీనదాసుడైన నాకు మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం. మీ పిల్లల ఆశను మీరు నెరవేర్చారు. అదే సమయంలో మరి ముఖ్యంగా మీకు మహిమ కలుగునట్లుగా మీ దాసులు సుధాకరణ గారిని కూడా, మీ దాసులు ఇరువురిని కూడా మీరు వాడుకున్నారని నమ్ముచు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సంఘమునకు దీవెన, ఆశీర్వాదం ఈ వాక్కులు మరిచిపోకుండా హృదయాల్లో భద్రం చేసుకుని ఆ ప్రకారము జీవించే కృపను ఇవ్వమని, సంఘమును ఇంకను వృద్ధిపరచమని, మీ కృపలో వర్ధిల్ల చేయమని, ఆత్మీయంగా సంఖ్యాపరంగా ఇంకా విస్తారమైన పరిచర్య అనేక గ్రామాల్లో స్థిరపరచటానికి మీ పిల్లలకు కావలసినంత కృపను ఇవ్వమని, పెద్దల యెజ్రాన్న గారిని బట్టి మీకు స్తోత్రం ప్రభు. అలాగే మీ స్థానికంగా ఉన్న పెద్దలందరినీ బట్టి స్తోత్రం. పేరు పేరును దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.